తెలుగువారి వంటలో ఇవాళ పూర్ణం బూరెలు ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా శనగపప్పు 1 కప్పు తీసుకోవాలి. దానికి 3 టంబ్లర్లు వేసుకొని మీరు సపరేట్గా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇలా మీరు ఉడకపెట్టుకొని వాటర్ని స్క్వీజ్ చేసుకొని ఇలా ఉడికిపోతే సరిపోతుంది. వాటర్ ఏమాత్రం ఉండకూడదు, మీరు మొత్తం డ్రైన్ చేసుకోవాలి. ఆ తర్వాత బెల్లం ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. బెల్లం కూడా బాగా కొట్టుకోవాలన్నమాట మెత్తగా. ఆ తర్వాత ఆప్షనల్ మీకు బేకింగ్ సోడా, కొద్దిగా చిటికెడు బేకింగ్ సోడా సరిపోతుంది. నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఆ తర్వాత గారెల పిండి 1 కప్పు, అంటే ఉద్దిపప్పు మీరు ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఉద్దిపప్పు గారెల పిండి. మైదా వచ్చి మీకు 1 కప్పు. ఈ రెండు ఈక్వల్ రేషియోలో ఎత్తుకోవాలి. ఆ తర్వాత 3/4 కప్పు రైస్లో అంటే బియ్య పిండి మీరు 3/4 ఎత్తుకోవాలి. ఈ 3 మీరు ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ మీకు ఉప్పు పడుతుంది. ఈ 3 పిండికి మీకు కావాల్సి వస్తుంది అనమాట. సో ముందుగా ఇప్పుడు ఈ 2 శనగపప్పు బెల్లము గ్రైండర్లో కానీ లేదా మిక్సీలో అయినా మీరు మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. ఆ తర్వాత మీరు ఇలాచి ఒక 2 తీసుకోండి. ఇది ఆప్షనల్, మీకు ఈ ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు, లేకపోయినా ప్రాబ్లం లేదు. ఈ 2 ఇలాచి దీంతో పాటు మీరు రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఇలా ముందుగా గారెల పిండి, బియ్యం పిండి, ఆ తర్వాత మీకు మైదా అన్నీ వేసుకొని ఉప్పు కూడా వేసుకొని ఉంటలు లేకుండా కొద్దిగా వాటర్ పోసుకొని మీరు కలుపుకోవాలి. ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో మీరు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా మీరు ఉండలు లేకుండా మీకు ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మీరు పూర్ణము పట్టేలాగా మీకు చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత ముందుగా చూపించిన శనగపప్పు, ఆ తర్వాత బెల్లము ఇలా మనము గ్రైండర్లో రుబ్బుకుంటే మీకు ఇలా ఉండలు కట్టేలాగా మీరు చేసుకోవాలన్నమాట. ఇలా ఇంత చిన్న ఉండలు మీరు కట్టి పెట్టుకోవాలన్నమాట. ఇలా ఈ సైజు ఉండలు అయితే మీకు బూరెలకి చాలా కరెక్ట్ సైజ్ అనమాట. సో ఇలా సైజు చేసి పెట్టి తర్వాత మీరు బూరెలు వేయడం స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనము దీన్ని ఈ ఉండల్ని ఒక్కొక్కటిని ఇలా ఇందులో వేసుకొని డిప్ చేసుకొని మనము ఇలా వేసుకొని ఇలా మొత్తం కవర్ అవ్వాలన్నమాట. కంపల్సరీగా ఇది కవర్ అవ్వాలి, లేదంటే ఇది బ్రేక్ అయితే ఇలా మనం కవర్ చేసుకోవాలన్నమాట. ఇలా కవర్ చేసుకున్న తర్వాత మనము మెల్లగా ఇది ఇలా డిప్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. ఇలా ప్రతిదీ మనం ఇలానే చేసుకోవాలి. మీరు ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత మనము దీన్ని ఆయిల్లో ఇలా వేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ చాలా కొంచెం డెలికేట్గా చెయ్యాలి. చేస్తే మీకు చాలా ఈజీగా పూర్ణం బూరెలు రెడీ. ఇలా మెల్లగా వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం బూరెలు వేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు 4 వేసి చూపిస్తాను. ఇలా మొత్తం కవర్ అవ్వాలన్నమాట. ఇలా కవర్ అయిన దాన్ని మనం ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం వేసాము, సో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. సో ఒక్క రవ్వ కూడా బొక్క పడకుండా మనం చెయ్యాలి. మీరు ఇలా వేసుకున్న తర్వాత ఇలా బుడగలు వస్తుంది. మీరు దీన్ని కలపెట్టకూడదు. ఒక 2 మినిట్స్ తర్వాత ఒక 2 మినిట్స్ ఈ కలర్లో వచ్చే వరకు వచ్చిన తర్వాత మీరు ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకొని ఆ తర్వాత ఈ బూరెల్ని నెయ్యితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా, చాలా సింపుల్గా మీరు బూరెలు చేసుకోవచ్చు. కానీ ఒకటి దీంట్లో ఏంటంటే ఇది బ్రేక్ అవ్వకుండా వేసుకోవాలన్నమాట. అంతే ట్రిక్. ఆయిల్ అంతా మీకు రెస్ట్ అయిపోతుంది. సో కాబట్టి మీరు ఇది ఒక్కటి ఫాలో అయితే సరిపోతుంది. ఇలా ఈ బూరెలు ఈ కలర్లో మీకు రావాలన్నమాట. ఈ కలర్లో మీకు వస్తే మీరు ఇది బూరెలు కాగిపోయినట్టు, వేగిపోయినట్టు అనమాట. సో ఇది ఇలా ఈ కలర్లో వచ్చిన తర్వాత తీసి నెయ్యితో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్లో నుంచి ఇవి తీసేసి మనము
మనం ఒక టిష్యూ పేపర్లో వేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇలా మనం ఒక టిష్యూ పేపర్లో వేసుకొని మనం దీన్ని సర్వ్ చేసుకోవాలన్నమాట. ఇలా మీరు నెయ్యితో ఈ పూర్ణం బూరెలు సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చాలా టేస్టీగా మనం ఇంట్లోనే మనం చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు ఈ వంట నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.